హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ క్రికెట్ అంటే మనకు ఒక ఎమోషన్. ఇండియాలో క్రికెట్ అంటే ఒక పిచ్చి. కానీ ఈ ఆట అసలు ఎలా మొదలైందో మీకు తెలుసా? ఒకప్పుడు గొర్రెల కాపర్లు ఆడుకునే చిన్న ఆట ఇవాళ కోట్ల రూపాయల సామ్రాజ్యంగా ఎలా మారింది? అసలు మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య జరగలేదన్న విషయం మీకు తెలుసా? ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. సో ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోయాం. క్రికెట్ దీని చరిత్ర 16వ శతాబ్దానికి చెందింది. సో ఆగ్నేయ ఇంగ్లాండ్లోని గొర్రెల కాపర్లు ఖాళీ సమయంలో ఒక వింత ఆట ఆడేవారు. గొర్రెల వెంట్రులతో చేసిన బంతిని ఒక వంకర కర్రతో కొట్టేవారు. అప్పట్లో వికెట్లు లేవు. గొర్రెల గొట్టం తలుపునకు ఉండే వికెట్ను టార్గెట్ పెట్టుకునేవారు. సో అందుకే ఇప్పటికీ మనం వికెట్ అనే పదాన్ని వాడుతున్నాం. మొదట్లో ఇది కేవలం పిల్లల ఆటగానే ఉండేది. సో బ్యాట్ ఇది ఎప్పుడు మీరు పాతకాలపు క్రికెట్ ఫోటోలు చూస్తే బ్యాట్లు హాకీ స్టిక్ లాగా వంపు తిరిగి ఉంటాయి. ఎందుకో తెలుసా? అప్పట్లో బౌలర్లు బంతిని నేల మీద దొర్లిస్తూ వేసేవారు. అలా వచ్చే బంతిని కొట్టడానికి వంకరగా ఉన్న బ్యాట్లే సౌకర్యంగా ఉండేవి. ఎప్పుడైతే బౌలర్ల బంతిని విసరడం మొదలుపెట్టారో అప్పుడు బ్యాట్ ఆకారం ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా అయితే మారిపోయింది. ఇక 1611లో అయితే ఒక వింత సంఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఆదివారం చర్చికి వెళ్లకుండా క్రికెట్ ఆడినందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇది పెద్దలు కూడా క్రికెట్ ఆడుతున్నారని చెప్పడానికి తొలి చారిత్రక ఆధారం. ఆ తర్వాత ధనవంతులు, జమీందారులు ఈ ఆటపై ఆసక్తి చూపించారు. ముఖ్యంగా బెట్టింగ్స్ కట్టడం వల్ల ఈ ఆటకు విపరీతమైన క్రేజ్ అయితే వచ్చింది. 1780లో ఎంసిసి అంటే మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఏర్పడి క్రికెట్కి అయితే సరైన రూల్స్ని అయితే తయారు చేసింది. సో ఇప్పుడు ఒక క్రేజీ ఫ్యాక్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఎవరి మధ్య జరిగిందో తెలుసా? సో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా కాదు, అమెరికా అండ్ కెనడా మధ్య 1844లో న్యూయార్క్లో ఈ మ్యాచ్ జరిగింది. అప్పట్లో అమెరికాలో కూడా క్రికెట్ చాలా పాపులర్, కానీ ఆ తర్వాత బేస్బాల్ రావడంతో అక్కడ క్రికెట్ అయితే కనుమరుగైపోయింది. సో ఇంకా మరి మన ఇండియాలోకి ఈ ఆట ఎలా వచ్చింది అంటే 1700 సంవత్సర కాలంలో అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ నావికులు, సైనికులు టైంపాస్ కోసం ఓడరేవుల దగ్గర క్రికెట్ ఆడేవారు. మన భారతీయులు అది చూసి మెల్లగా నేర్చుకున్నారు. ముఖ్యంగా పార్సీ కమ్యూనిటీ వారు ఇండియాలో మొదటి క్రికెట్ క్లబ్ని అయితే స్థాపించారు. అలా బ్రిటిష్ వారు తెచ్చిన ఆట మన దేశంలో ఒక మతంగా అయితే మారిపోయింది. చూసారుగా, ఫైనల్గా చెప్పాలంటే గొర్రెల కాపర్ల ఆట నుంచి ఇవాళ వరల్డ్ కప్ వరకు క్రికెట్ ప్రయాణం ఎంత అద్భుతంగా ఉందో. సో మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరో కింద కామెంట్ చేయండి. సో ఆ క్రికెటర్ ఎవరైతే వాళ్ళు నేమ్. మీకు ఈ వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.